స్వాతంత్ర సమరయోధులు మూడు తరాల ఉద్యమ నేత తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. వారు మన తెలంగాణ కోసం, తెలంగాణ సాధన కోసం మూడు తరాలుగా పోరాటం చేస్తూ చివరకు తన సొంత స్థలమైన తెలంగాణ పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చినటువంటి ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది. వారు బడుగు బలహీన వర్గాల కోసం, చేనేత వృత్తుల వారి కోసం, వారి హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి. తెలంగాణ సాధించే వరకు కూడా వదిలిపెట్టాలని 97 సంవత్సరాల వయసులో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి తెలంగాణ సాధించుకున్న తర్వాత వారు లేకపోవడం చాలా బాధాకరం. ఒక దశలో వారు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో పదవులు చేపట్టి చివరకు ముఖ్యమంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉండేవారికి. కానీ ఆనాటున్న పెద్దలు ఆయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు. దానికి కలిసింది రాజకీయాలకు స్వస్థ కలిపి పేద ప్రజల అభ్యున్నతి కోసమే పోరాడతానని చెప్పి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో మరియు బడుగు బలహీన వర్గాల ఎదుగుదల కోసం, చేనేత వర్గాల ఎదుగుదల కోసం ఎంతో కృషి చేసి తను రాజకీయాలకు స్వస్థ పలకడం జరిగింది. ఆ రోజు కూడా అటువంటి మహనీయుడు పద్మశాలి బుద్ధిబిడ్డ కావడం మాకెంతో గర్వకారణం. వారిని స్మరించుకుంటూ ఈరోజు వారి జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దావ వసంత గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే టీఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ జై తెలంగాణ. ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకొని జైత్యాల పట్టణంలో మార్కండే కమాండ్ దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు మరియు నూతనంగా ఎన్నికైనటువంటి పద్మశాలి సంఘ సేవా సమితి అధ్యక్షుడు గో గంగాధర్ గారు, జెడ్పీ వైస్ చైర్మన్ గారు, మరి అందరితో బహుజన బిడ్డలు, బీసీ బిడ్డలందరితో కలిసి ఇవాళ వారికి ఘనమైన నివాళులు అర్పించడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ, ఇవాళ మనమందరం కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని స్వతంత్రంగా జీవిస్తున్నారు అని అంటే మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగమని చెప్పక తప్పదు. ఎందుకంటే జల దృశ్యంలో వారి ఒక స్థలాన్ని పునాదిగా చేసి ఇవాళ ఉద్యమానికి ఊపిరి పోసి మరి అక్కడి నుంచి కేసీఆర్ గారిని అడుగు ముందట వేయని చెప్పేసి బలమిచ్చి మరి వారి యొక్క నివాసం ఇచ్చి ఇవాళ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసమై అహర్నిశలు కృషి చేసినటువంటి మహనీయుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి పేద ప్రజల కోసం అనువున కూడా పేద ప్రజల కోసం పరితపించినటువంటి గొప్ప నాయకుడు. నిజంగా కూడా గంగాధర్ గారు
చెప్పినట్టు మరి ఎముకలు గురికే చలిలో ఆనాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వయసు కూడా మరి అంత వయసులో కూడా చేయడం నిజంగా కూడా వారికి మరి తెలంగాణ అంటే ప్రజలంటే పేద ప్రజలంటే ఎంత మక్కువనో తెలుస్తూ ఉంది. మరి అటువంటి మహనీయుడు మరి చేనేత వృత్తిలో మరి పద్మశాలి యొక్క ముద్దు బిడ్డ కావడం మరి వల్ల అందరికీ కూడా గర్వకారణం, మన బీసీ బిడ్డ కావడం. మరి అటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకొని మరి వారి ఆశయాలను మన ముందుకు తీసుకెళ్లడంలో సఫలమైతే నిజమైన నివాళి వారికి అర్పించినట్టు. ఇవాళ కేసీఆర్ గారు మరి చేనేత వృత్తిని మరి జీవం పోసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి వాళ్ళు నూలు పోగులు ఏదైతే వడుకుతారో దాన్నే ఉరితాళ్ళుగా బిగించుకొని ఆనాడు స్వరాష్ట్రం సాధన రాకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు నూలి పోగులే వాళ్ళకు ఉరితాళ్ళు అయి మరి చాలా సందర్భాల్లో చూసినాం. సిరిసిల్ల వంటి అక్కడ చేనేత కార్మికులు ఉరిపెట్టుకొని మరణించిన సందర్భాలు చాలా బాధాకరం. అటువంటి సందర్భం ఇప్పుడు కూడా రావద్దు అని చెప్పేసి మరి బాపూజీ గారి సేవలు, వారి యొక్క స్ఫూర్తిని కేసీఆర్ గారు కొనసాగిస్తూ మరి చేనేత వృత్తిని బలోపేతం చేసి అదే మరమగ్గాల మీద మరందరూ కూడా సంతోషంగా ఇంటిల్లిపోయి సంతోషంగా బతికే విధంగా మరి జీవం పోసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఏదేమైనా కూడా చేనేత వృత్తిని అక్కడ దేశంలో కూడా మరి వాళ్ళు బతికేదే నూలు పోగులు అడిగితే మరి వల్ల ఏ ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రధానమంత్రి అయినా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా హుందాగా కనపడాలంటే చేనేత వృత్తి వల్లనే. మరి ఆ పద్మశాలి బిడ్డలు మరి బట్టలు నేయడం వల్లనే. మరి ఆ వృత్తిని నీరుగార్చొద్దని చెప్పేసి పలుమార్లు కూడా మరి 5% GST అని చెప్పేసి పెట్టడం చాలా బాధాకరం. ఇకనైనా కూడా మీరు వేసుకున్న బట్టలు ఈ దాకా వచ్చినాయి, మీకు ఒక ఉన్నతనం కలిగించినాయి అంటే అది చేనేత వృత్తి. మరి పద్మశాలి బిడ్డల కష్టం కాబట్టి ఈ బీసీ బిడ్డల కష్టాన్ని మరి మీరు మరి మర్చి మరి వాళ్ళను మరి ఇబ్బంది పెట్టద్దు, దాన్ని వెంటనే కూడా తగ్గించాలి GSTని అని చెప్పేసి మేము పద్మశాలి బిడ్డల పక్షాన చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి అందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అదేవిధంగా మరి చేతి నిండా పని దొరకాలి, కడుపు నిండా అన్నం దొరకాలని చెప్పేసి చేనేత వృత్తికి మరి బతుకమ్మ చీరలు అప్పచెప్తే ఇవాళ ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం దాన్ని పూర్తిగా కూడా నీరుగార్చి మరి అందరూ కూడా మళ్ళీ ఉరివేసుకునే పరిస్థితి, మరి కుటుంబంలో చాలని పస్తులుండే పరిస్థితి తీసుకొచ్చారు. దయచేసి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా బీసీ బిడ్డలు, బహుజన బిడ్డలు, మరి పద్మశాలి బిడ్డలందరి పక్షాన కూడా మీరు వాళ్ళకి చేతి నిండా పని కల్పించండి. ఇవాళ విగ్రహానికి దండలు వేయడం ఎంత ముఖ్యమో అదేవిధంగా మరి ఆశయ సాధనకు కూడా కృషి చేయడం వారికి నిజమైన ఘన నివాళి అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ, పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలు అధ్యక్షులు గంగాధర్ గారికి, వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. మరియు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1969లో కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఊతలు ఊరించి ఆ రోజు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం కావాలని 19వ రాజీనామా చేయడం జరిగింది. మరి వారి ఆదర్శంగానే ఆ రోజు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి మళ్ళీ 2001లో కూడా మళ్ళీ దశ ఉద్యమంలో కూడా వారి సొంత ప్రాపర్టీని కూడా తెలంగాణ కావాలి, తెలంగాణ పార్టీ మరి రావాలి, తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు కూడా వారి స్థలాన్ని భూమిని తెలంగాణ పార్టీ ఆఫీస్కి ఇచ్చి వారి ద్వారా మళ్ళీ దశ ఉద్యమంలో కూడా వారి ముందుండి ఈరోజు ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. మరి వారు ఆశించిన స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ మరి చూడకపోవడం చాలా బాధాకర విషయం. మరి అటువంటి ఆదర్శ ఒక బీసీ ముద్దుబిడ్డ ఉండి, బహుజన ముద్దుబిడ్డ ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ రోజు నుండి 100 సంవత్సరాల నుండి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కావాలి, నా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని మరి ఎన్నో కార్యక్రమం జరిగింది. మరి వారి ఆదర్శం కూడా ఇప్పుడున్న యువత కూడా వారి ఆదర్శ మార్గంలో మరి ప్రతి ఒక్కరు దేశం గురించి, రాష్ట్రం గురించి అందరం కూడా పోరాడాలని మరి అటువంటి జయంతి కూడా వారి ఆత్మ కూడా చేసుకు గుర్తినిస్తూ మరి అందరం కూడా ఈ అవకాశం ఇచ్చిన పద్మశాలి ముద్దుబిడ్డలకు మరి చేసిన టీఆర్ఎస్ పార్టీ బాంధవులందరికీ కూడా నమస్కారం ముగిస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్లు జోహార్లు కొండ లక్ష్మణ్ బాపూజీ జోహార్, జోహార్లు జోహార్లు కొండ లక్ష్మణ్ బాపూజీ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ కొండ లక్ష్మణ్ బాపూజీకి.